గైస్ ఈరోజు అయితే మేము మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాము. మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో ఎలా ఉంటుంది, దాని తర్వాత ఏమేమి అమ్ముతారు, ప్రైజెస్ ఎట్లా ఉంటాయి. మేమైతే ఏం తినదలుచుకోలేదు ఈరోజు, ఎందుకంటే బయట ఆల్రెడీ తినేసి వచ్చినాం కాబట్టి. మన సబ్స్క్రైబర్స్కి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపించడానికి అయితే మేము వచ్చేసినాము. నాతో పాటు మా ఫ్రెండ్ కిరణ్ కూడా అయితే వచ్చినాడు. బాగానే ఉంటుంది మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్. మెయిన్లీ వైబ్ కోసం వస్తారు. ఫుడ్ ఆడే దొరుకుతుంది వైబ్. మళ్ళీ కొన్ని దానిలో ఫుడ్ బాగుంటుంది, అన్ని దానిలో కాని పని. కొన్ని చోట్ల ఫుడ్స్ అయితే బాగుంటుంది. మేము అవన్నీ పెట్టినాము. సో మీరు వీడియో అయితే మిస్ చేయకోకుండా, స్కిప్ చేయకోకుండా వీడియో అయితే లాంగ్ వీడియో మొత్తం చూడండి. సరే రండి, కలుద్దాం. సైబర్ టవర్స్ దగ్గర మాదాపూర్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, దానికైతే వచ్చాము. అంటే ఈరోజు శాలరీ క్రెడిట్ అయింది కదా, అయిపోకూడదని వచ్చాము ముగ్గురం. మరి చూడండి మీరు కూడా. నవ్వుతే మళ్ళీ రాపక్కలు చెప్పు, నవ్వుతే సిగ్గుపడతావా? ఫుడ్ కోర్ట్ అనేది మెట్రో పక్కనే ఉంటుంది, హైటెక్ సిటీ మెట్రో పక్కన. ఇక్కడ ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు. మేము కూడా వచ్చాం, మేము కూడా ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి. నువ్వైతే ఐటీ ఎంప్లాయీస్, మేము నీకైతే నువ్వు ఈయన అయితే ఐటీ ఎంప్లాయీస్. చూసారా ఇక్కడ పెద్ద ఆయన అయితే దోశ పెట్టారు. ఇక్కడైతే పిలిచి చెప్తున్నాడు. ఇక్కడ వెరైటీ ఏదో పెట్టారు, వెరైటీ కాకుండా. చూడండి అక్కడైతే కొద్దిగా వెరైటీ ఉంది. ఇక్కడైతే నిమ్మ సోడా షర్బత్ ఉంది. ఇక్కడైతే నిమ్మ సోడా షర్బత్ ఉంది, ఒక పెట్టుకొని. ఇక్కడ అయితే హైదరాబాద్ అయితే దొరకని ఫుడ్ అంటే ఏముందో ఫ్రెండ్స్, మొత్తం అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి, ఏం పెట్టినా కూడా తింటారు. హైదరాబాద్ పీపుల్స్ అలాంటి వాళ్ళు. ఏం పెట్టినా తింటారా? ఏపీ వాళ్ళు ఉంటారు అనుకోండి, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాదు. ఇంకా ఇక్కడ ఎక్కువ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేడీస్ హాస్టల్స్. సో ఐటీ ఎంప్లాయీస్ వర్క్ అవ్వదని ఆఫీస్ నుంచి వస్తారు, డైరెక్ట్ కపుల్స్ వస్తారు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది. నువ్వు నిన్న కారం దోశ తిన్నావు కదా, కడప కారం దోశ, అది టేస్ట్ కడప కారం దోశ మాత్రం మోస్ట్లీ నేను ఇష్టపడేదైతే కారం దోశ ఇష్టపడతా. ఎందుకంటే మన అనంతపురం కాబట్టి మనకి కొద్దిగా క్రిస్పీ ఉండాల. నిమ్మ సోడా, ఐస్ క్రీమ్, తర్వాత కుల్ఫీ ఉండాలి కాబట్టి నేను కారం దోశ ఇష్టపడతా. కారం ఉండాలి. కానీ మన సైడ్ కారం అయితే, అనంతపురం సైడ్ కారం అయితే ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్. ఇక్కడ కారం దోశ అంటే మోస్ట్లీ చాలా మంది కారం పొడి చల్లిస్తారు. కారం దోశ అంటే అది కాదు. ఇది అసలైన మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్. ఇందులో వచ్చి ఎంతమంది తిన్నారు ఏమన్నది కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా పచ్చి మామిడికాయలు పెట్టారు, దాని మీద కారం చల్లి, ఉప్పు చల్లి తింటుంటే ఉంటుంది. ఏముంటుంది భయ్యా ప్లేట్ 40 రూపీస్. కొన్ని రావుడి అడుగుతాం, ప్లేట్ ఎక్కువ, ప్లేట్ 40 రూపీస్ చెప్తున్నాడు. ఇక్కడ మనకి లేడీస్ కి సంబంధించిన ప్లేట్ 40 రూపీస్ చెప్తున్నాను కాబట్టి మనం తిన్నాము. మనకి ఏది ఇది 40 రూపీస్ అంటున్నా ప్లేట్. ప్లేట్ 40 రూపీస్ అంట. చాలా కాస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే లేడీస్ ఐటమ్స్, మన జెంట్స్ ని డబ్బులు అయిపోగొట్టడానికి లేడీస్ అయితే ఇక్కడ కాసుకోని ఉంటారు. అట్లా రోల్, చికెన్ రోల్, వెజ్ రోల్. లైక్ చికెన్ రోల్, వెజ్ రోల్ లైక్ అంటే ఏం కాదు. చికెన్ రోల్, వెజ్ రోల్, దీని టైప్ షవర్మా అన్ని వస్తాయి. ఇంకా ఏడ చూసినా నిమ్మ సోడా అయితే పెట్టినారు. ఇంకా చూసారా ఇక్కడ షవర్మా ఉంది. షవర్మా రొటీన్ ఎక్కడ చూసినా ఉంటుంది షవర్మా. కడప మరి చూపి, నిన్న తిన్నావు కదా కడప కారం దోశ. కారం ఎక్కువైనా, కారం ఎక్కువైనా. కారం దోశ తిన్నా నేను. ఈడ కాదు, అందరు ఇంకా ఉండేది. ఏడ తింటే నువ్వు కడప కారం దోశ?
ఇక్కడ తిన్నా ఈడేనా అన్న దగ్గర నిన్న కారం నేనైతే ఫుల్ కారం వేయించుకున్నా. ఎట్లంటే నాకు కారం అంటే ఇష్టం, కారం ఉంటేనే తింటా నేను, కారం లేని మనం తినము. నాకైతే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ, కొద్దిగా ఫేమస్ ఇక్కడ ఈ స్టాల్ అయితే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫేమస్. అంటే ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఉప్మా, పొంగల్, ఉప్మా దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, మసాలా దోశ, ఆనియన్స్ చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అందరం కారం అనుకుంటే నార్మల్ కారం అని చెప్పేసి అనుకుంటారు. మనకైతే ఎర్రకారం అయితే ఉంటుంది. ఈ బెలూన్స్ అయితే చూడండి, ఇంకెవరన్నా ప్రపోజ్ చేసే వాళ్ళు అందరూ ఈ బెలూన్స్ ఇచ్చి ప్రపోజ్ చేయం కాబట్టి ఎవరికి మనం తీసుకోం ఫ్రెండ్స్. మనం ఎవరు చేయం కాబట్టి మనం అయితే తీసుకోము. మనకి వీటితో పెద్ద పని కూడా ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఉందా ముందు ఆడి షోరూమ్ ఉంది ఇక్కడ పక్కనే, చూడండి ఆడి షోరూమ్ అంటే ఉందంట. ఆడి ఆడి కార్ షోరూమ్. ఫుడ్ స్ట్రీట్ అయిపోతానే ఈ పక్క స్ట్రైట్ పోతే ఆడ ఇరానీ చాయ్ బాగుంటుంది. ఇప్పుడు ఆ ఇరానీ చాయ్ తాగి ఇంటికి పోయేది. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది, మన స్పెట్స్, వాచెస్ ఫస్ట్ కాపీస్ ఉంటాయి. చూపి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. వాచెస్ ఫస్ట్ కాపీ ఉంటాయి. ఈ హైదరాబాద్ అంటేనే షాపింగ్ ఉందా, టోపీలు ఉంటాయి బాగా. మున్కబులు 150 అంట, బాగానే ఉన్నాయి. ఈ ప్రైస్కి తీసుకోవచ్చండి. ఇట్లే పోతే కలకత్తా దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా ఇన్నే ఉంటారు. మ్యాగీ ఎన్నెన్ని ఉన్నాయి చూడు, మ్యాగీలో ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో. మ్యాగీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వెజ్ మ్యాగీ, మ్యాగీ, చికెన్ మ్యాగీ, పన్నీర్ మ్యాగీ, ఇవన్నీ తిన్నాయంటే మ్యాగీనే వస్తుంది. మళ్ళీ ఎటు నుంచి వస్తుంది మ్యాగీ? ఇంకా మోమోస్, నేపాల్ ఫేమస్ మోమోస్. ఇరానీ చాయ్ ఆడ బాగుంటుందని చెప్పేసి అన్నావు కదా. ఇరానీ చాయ్ కరాచీ బేకరీ ఉంటుంది దాని పక్కన. సరే మరి పద ఇరానీ చాయ్ కూడా తాగేసి. 99 దోశ అంట, 99 రకాల దోశలు. కానీ పిండి అయితే ఒకటే. పిండి అయితే ఒకటేనా? ఒకటే, కానీ దోశలు మాత్రమే వేరా? 99 రకాలు. మనం ఏంటి తిండేది ఫస్ట్? ఇలాంటివి కిరాణా స్టోర్ ఇది కాదు. ఫస్ట్ ఇలాంటి మాత్రం మ్యాండేటరీ ఉండాలి, ఎందుకంటే నీళ్ళు కావాల్సి వస్తుంది. ఇవన్నీ తిన్నా నీళ్ళు తాగాలి. ఇంకా ఇచ్చిన ఇది కూడా కాట్మాండు మోమోస్. వీడు మన్నాడే పోతే ఒక ప్లేట్ ఇస్తాడు ఫ్రీగా. కానీ ఇప్పుడు ఎందుకు అడగవు? వానికి వ్యాపారం ఎక్కువ కావాలని నా ఆశ. నీ ఆశ అంతేనా? ఊరికే నీ ప్లేట్ పోతుందనే? ఏమో ఇంకా చాలా ఉన్నాయి. ఐస్ క్రీము, ఇది ఎమ్మి ఎక్స్ప్రెస్. ఫాస్ట్ ఫుడ్ బాగానే ఉంటుంది. వెజ్ రైస్, ఎగ్ రైస్ బాగుంటాయా? కరాచీ బేకరీ ఉన్న క్లోజ్ చేసినారు. కరాచీ బేకరీ క్లోజ్ అయితే 10 అయింది కదా, క్లోజ్ చేసినారు. ఇది అడ్రస్ ఎక్కడ వస్తుంది? ఇది మాదాపూర్ ఐటీ సిటీ మెట్రో దగ్గర పిల్లర్ నెంబర్ 1765 దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని 1765 దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మాదాపూర్ ఫుడ్ కోర్ట్ అయితే అయిపోయింది. అంటే ఇక్కడ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ అంటే ఆల్మోస్ట్ బాగుంటాయి ఫుడ్స్ అయితే. కానీ మేమైతే ప్రిఫర్ చేయం ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడైతే మేమేం తినట్లేదు, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది అంత ప్రిఫర్ చేయను. నేనైతే మోస్ట్లీ నేనే రూమ్లో చేసుకొని తింటాను. సో అది మీ ఇష్టం, నేనైతే చెప్పడానికి ఏం లేదు కాబట్టి. ఎందుకు నవ్వుతున్నావు కిరణ్? టీ బాగుందిలే. చూసారు కదా మన మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్ అయితే. ఇక్కడ మీరు ఇంకొకటి మర్చిపోయాం, టీ తాగాలనిపిస్తే ఇక్కడే తాగండి, ఇంకెక్కడ తాగద్దండి. అంటే నాకైతే అంత బాగా నచ్చింది. ఏమంటే టీ 15 రూపీస్. మనకి టేస్ట్ ఉన్న చోట కాస్ట్ కనపడదు అనమాట, ఎంతైనా పెట్టచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఎలా తీసామో వీడియో కూడా కామెంట్ చేయండి.
సో బాయ్ 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 ఫ్రెండ్స్.